టాలీవుడ్ లో ఎలాంటి పెద్ద హీరో అయినా ఎంత గొప్ప హీరో అయినా ఒకసారి దర్శకుడు రాజమౌళి చేతిలోకి వెళ్తే ఇక ఏదైనా ఆయన చెప్పినట్లుగానే జరగాల్సిందే. ఆయన చెప్పినట్టు వినాల్సిందే. కేవలం సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు, బయట ఏ కార్యక్రమం జరిగినా దానికి రాజమౌళి పర్మిషన్ కావాల్సిందే. ఎందుకంటే హీరోల మేక్ ఓవర్ బయటపడతాయి అన్నది రాజమౌళి టెన్షన్. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుది కూడా అదే పరిస్థితి. రాజమౌళితో కలిసి సెట్స్ పైకి వెళ్లేందుకు మహేష్ బాబు రెడీ అవుతున్నారు. దర్శకుడు సూచనల మేరకు మేక్ ఓవర్ కూడా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి రీసెంట్ గా కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. లేటెస్ట్ లుక్స్ లో మహేష్ బాబు కాస్త కండబట్టారు, గడ్డం జుట్టు కూడా పెంచారు. ఈ లుక్ ఫైనల్ గా రాజమౌళి లాక్ చేయాల్సి ఉంది. ఇక ఇలాంటి టైంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ పాన్ ఇండియా సినిమా దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ త్వరలోనే జరగనుంది. ఇక ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా వస్తారు అనే ప్రచారం సాగుతుంది. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ మహేష్ బాబుకు అత్యంత సన్నిహితుడు. గతంలో మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి 2 బ్లాక్ బస్టర్ సినిమాలకు కొరటాల శివయే దర్శకుడు. ఇక కొరటాల అంటే మహేష్ బాబుకు ఎంతో ఇష్టం. ఇప్పుడు దేవర సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం కొరటాలకు అత్యంత ప్రతిష్టాత్మకం. కొరటాల కెరియర్ కు చాలా ఇంపార్టెంట్. తనకు 2 సూపర్ హిట్లు ఇచ్చాడు అన్న కృతజ్ఞతతో మహేష్ బాబు దేవర సినిమాకు ముఖ్య అతిథిగా వచ్చేందుకు ఓకే చెప్పాడట. అయితే ఖచ్చితంగా వస్తాడా రాడా అన్న సందేహం కూడా ఉంది. ఇటు కొరటాల శివ గాని మహేష్ బాబు రావాలంటే రాజమౌళి పర్మిషన్ తప్పకుండా తీసుకోవాల్సిందే. ఇక చాలా ఏళ్ల కిందట మహేష్ ఎన్టీఆర్ కలిసి ఒకే వేదిక మీద కనిపించారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో వీళ్ళిద్దరూ కలుస్తారని ప్రచారం సాగుతుంది. రాజమౌళి అభ్యంతరం లేకపోతే ఎన్టీఆర్ మహేష్ బాబు మరోసారి కలవడం పక్కా.